వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లో సరస్సులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, దేశంలో అతిపెద్ద సరస్సు ఏది? ఆన్సర్ బి, చిల్కా సరస్సు. ఇది ఒరిస్సా రాష్ట్రంలో కలదు. ఇది ఉప్పునీటి సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాలలో ఉన్న సహజ సరస్సు ఏది? హిమాలయాలలో ఉన్న సహజ సరస్సు ఏది? ఆన్సర్ ఏ, వోలర్ సరస్సు. జమ్మూ కాశ్మీర్లో ఉంది మరియు భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, ఒరిస్సా. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిల్కా సరస్సు. ఇది ఆసియాలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు మరియు ప్రపంచంలో రెండవ అతిపెద్దది. నెక్స్ట్ క్వశ్చన్, వోలార్ సరస్సు ఏ నదిపై ఏర్పడింది? ఆన్సర్ సి, జీలం నది. వోలర్ సరస్సు జీలం నదిపై ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, సంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, రాజస్థాన్. భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సు సంబార్ సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద తీర సరస్సు కోస్టల్ లాగూన్. భారతదేశంలో అతిపెద్ద తీర సరస్సు ఏది? ఆన్సర్ బి, చిల్కా సరస్సు. ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది మరియు ప్రపంచంలో రెండో అతిపెద్ద తీర సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, పులికాట్ సరస్సు ఏ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంది? ఆన్సర్ సి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న సరస్సు? ఆన్సర్ బి, రేణుకా సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, మణిపూర్ రాష్ట్రంలో కలదు. తేలియాడ దీవులతో కూడిన సరస్సు ఇది. ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు లోక్తక్ సరస్సు. మణిపురి నది వల్ల ఏర్పడింది ఈ యొక్క సరస్సు. దీనిని మణిపూర్ జీవనాడిగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక సరస్సులు ఉన్న రాష్ట్రం? ఆన్సర్ బి, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, లోనార్ సరస్సు ఎలా ఏర్పడింది? ఆన్సర్ సి, ఉల్కాపాతం వల్ల. ఇది మహారాష్ట్రలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనగర్ ఆభరణం అని ఏ సరస్సును పిలుస్తారు? ఆన్సర్ ఏ, తాల్ సరస్సు. దీనిని ఫ్లవర్ లేక్ అని కూడా పిలుస్తారు. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని శ్రీనగర్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, భీమతాల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ, ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు తిరుమలలో ఉన్న ముఖ్య సరస్సు? ఆన్సర్ ఏ, పులికాట్ సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, లడఖ్లో ఉన్న ముఖ్య సరస్సు? ఆన్సర్ ఏ, పాంగోంగ్ సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, పాంగోంగ్ సరస్సు ఏ రెండు దేశాల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ సి, భారత్, చైనా. ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పునీటి సరస్సులలో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, వోలర్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు?
ఆన్సర్ ఏ జమ్మూ కాశ్మీర్. ఇది ఆసియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ రాష్ట్రంలోని ప్రముఖ సరస్సు. ఆన్సర్ ఏ వెంబనాడ్. ఇది కేరళలో అతి పెద్దది మరియు భారతదేశంలో పొడవైన సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, హరికే సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు తీర సరస్సులలో అతి పెద్దది. ఆన్సర్ ఏ చిల్కా సరస్సు. రెండవది పులికాట్ సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు తీర సరస్సులలో అతి పెద్దది. నెక్స్ట్ క్వశ్చన్, భోపాల్ నగరం ఏ సరస్సు పక్కన ఉంది? ఆన్సర్ ఏ అప్పర్ సరస్సు. దీన్ని ఎగువ సరస్సు అని అంటారు. భోజ్స్థాల్ అని కూడా పిలుస్తారు. భోజ్స్థాల్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉల్కాపాతం వల్ల ఏర్పడిన సరస్సు. ఆన్సర్ బి లోనార్ సరస్సు. దీనిని లోనార్ క్రేటర్ అని కూడా అంటారు. లోనార్ క్రేటర్ అని కూడా అంటారు. మహారాష్ట్రలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, సంబార్ సరస్సు దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ బి ఉప్పు ఉత్పత్తికి ప్రసిద్ధి. భారతదేశంలో అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సు ఇది రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరం పిచోలా సరస్సు ఒడ్డున ఉంది? ఆన్సర్ సి ఉదంపూర్. ఏ నగరం పిచోలా సరస్సు ఒడ్డున ఉందంటే ఉదంపూర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సరస్సు. ఆన్సర్ ఏ హుస్సేన్ సాగర్. ఇది హైదరాబాద్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, చిలక సరస్సులో ఏ పక్షులు శీతాకాలంలో వస్తాయి? ఆన్సర్ ఏ వలస పక్షులు. నెక్స్ట్ క్వశ్చన్, సరస్సులు వేటి ఉత్పత్తికి ముఖ్యంగా ఉపయోగపడతాయి? ఆన్సర్ ఏ విద్యుత్. నెక్స్ట్ క్వశ్చన్, పులికాట్ సరస్సులో కనిపించే ప్రత్యేక పక్షి. ఆన్సర్ ఏ ఫ్లామింగో. నెక్స్ట్ క్వశ్చన్, కొల్లేరు సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ సి ఆంధ్రప్రదేశ్. ఇది మంచినీటి సరస్సు. లాస్ట్ క్వశ్చన్, భారతదేశంలో క్వీన్ ఆఫ్ లేక్స్ అని పిలువబడే శాస్త్రంకోట సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి కేరళ. కేరళలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఇది శాస్త్రంకోట సరస్సు. దీన్నే క్వీన్ ఆఫ్ లేక్స్ అని అంటారు. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్ మీద ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.